తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు కేసీఆర్ ని గుర్తు చేసుకుంటున్నారు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. రాష్ట్రంలో వివిధ రకాల పంటలు పండించిన రైతులు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాం. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర రావడం లేదు. రైతు భరోసా రాక, రుణమాఫీ జరగక నిరాశతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఒక అగ్రగణ్యమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్ది నిలిచినటువంటి నాయకుడిని, పార్టీని ప్రజలు కోల్పోయి 420 రోజులు అవుతోంది. ఈ ప్రభుత్వం వచ్చి 420 రోజులు అయిందని చెప్పుకోవడం కంటే కేసీఆర్ను ఈ ప్రజలు కోల్పోయి 420 రోజులు అవుతా ఉంది. ఒక్కొక్క రోజు ఒక పెనుగండంలాగా మారింది, పెను ప్రమాదంలాగా మారింది రాష్ట్ర ప్రజానికానికి. ఒక పెను గండంలాగే ఉంది. రోజు గడిస్తే గండం గడిచినట్లుగా ప్రజలు భావించేటువంటి ఒక దుస్థితి ఏర్పడింది. 420 హామీలు, 6 గ్యారంటీలతో సాధించిందంటూ ఏమీ లేదు. నిజంగా సాధించిందంటూ ఏమీ లేదు. గాలి మాటలు, ఢిల్లీ మూటలు తప్ప 14 నెలల కాలంలో ఈ సర్కార్ సాధించింది ఏమీ లేదు. చెప్పినటువంటి గొప్పలు, చేసినటువంటి భాషలు, ఆడినటువంటి మాటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళ కళ్ళ ముందు ఏం పరిస్థితి ఉందో తెలుస్తూ ఉంది. మిర్చి రైతులు రోడ్డెక్కినారు, వేరుశనగ రైతులు రోడ్డెక్కుతున్నారు, పత్తి రైతులు రోడ్డెక్కి అలసిపోయినారు. రైతులందరూ కూడా అన్ని పంటలు పండించినటువంటి రైతులు కూడా తమ పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ధర లేక, కనీస మద్దతు ధర లేక తల్లడిల్లినారు, వాపోయినారు. రైతులకు మీరు ఆశ చూపించినటువంటి ఈ సర్కారు లేదా ఈ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆశ చూపించినటువంటి ఏ ఒక్కటి అమలు గాక, సమగ్రంగా రుణమాఫీ అమలు గాక, సకాలంలో గాక, సగం సగమే అయ్యి, రైతు బంధు అసలే అమలు గాక, బోనస్ పేరు మీద చేసినటువంటి పెద్ద దగా మోసం వెరసి రైతాంగం కనీసం నిర్దిష్ట వేళలకు కరెంటు నీళ్లు కూడా రానటువంటి నీటి యాజమాన్యం, కరెంటు యాజమాన్యం కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి దుస్థితిలో ఒక ధైర్యాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి కకావికలమవుతున్నారు. రైతు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఇదేదో విపక్ష పార్టీలు లేకుంటే ప్రతిపక్ష పార్టీగా మేము కాంగ్రెస్ వ్యతిరేకులో మాట్లాడేటువంటి మాట కాదు. కొన్ని నెలలుగా మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తే సాక్షాత్తు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిగువ శ్రేణిలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. జనం మా పై బగలగొట్టేటట్లున్నారు, ఇక మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలకు మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి వాపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో